ఊరు పెట్టుకుంటే ఈ గాయం ఎక్కడి సిగరెట్లతో కాల్చి ఎక్కడి ఎన్ని రోజులు చదువుకున్నావు చిట్టి ఇంకా ఈ 18 తారీఖు నుంచి పరీక్షలు స్టార్ట్ అయ్యాయి. ఎందుకు పోనుందని అడిగారమ్మా? నేను అడిగినమ్మా చెప్పింది. నిలదీసేది ఈ ఆటో డ్రైవర్ నైట్ వచ్చుడు పోవుడు అలానే ఉంటాడంట వేరే పేరు పెట్టుకోండి. ఆడ 100 కారణాలు. ఇప్పుడు నేను అదే చెప్తున్నామ్మా. ఇప్పుడు నా బిడ్డకు అక్కడ అన్ని కాట్లు, అక్కడ భువనగిరి పోతే అక్కడ ఉన్న హాస్టల్ల పరిస్థితులు అన్నీ చూసిండ్రు. ఆ పక్కన ఉన్న అమ్మాయిలను ఆ తొడల మీద చేసి రుద్దుడు, చెస్ట్ మీద చేసి రుద్దుడు, ఆ డ్రైవింగ్ చేసినట్టు చేసేవాడు. అంత కాంపిటీషన్ లేక చేద్దంటే నా బిడ్డ కూడా ఒక 3-4 సార్లు వండి. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. అయితే భువనగిరిలో జరిగినటువంటి భవ్య వైష్ణవి సంఘటన ఏదైతే ఉందో 2 తెలుగు రాష్ట్రాలని ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. కానీ మరి ఈ విషయంలో న్యాయం జరిగిందా? మరి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతగానో రోధిస్తున్నప్పటికీ సరే ఎవరి దగ్గర నుంచి ఎలాంటి కూడా ఇంత ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు. ఆల్రెడీ అక్కడ తెలుస్తూనే ఉంది ఏం జరిగింది అని, మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. అది హత్య, పంటి ఘాట్లు ఇవన్నీ చూసుకుంటే ఏ మనిషికైనా కళ్ళున్న ఏ మనిషి అయినా సరే ఖచ్చితంగా తెలుస్తుంది అది ఖచ్చితంగా హత్య చేశారు పిల్లల్ని అని. మరి ఎందుకు మాట్లాడట్లేదు? ఇక్కడ తల్లిదండ్రులు చూస్తే వాళ్ళ ఆవేదన రోదన ఎవరు తీరుస్తారు? చేతి ఎత్తుకొచ్చిన కూతుర్ని పోగొట్టుకున్నారు అని అంటే ఎవరు తీరుస్తారు? కనీసం మీరన్నా సరే ప్రశ్నిస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది కదా అన్న ఇంటెన్షన్తోనే ఈరోజు నేను ఇక్కడ రావడం జరిగింది. నమస్తే సార్. కృష్ణ, నా పేరు కోడి కృష్ణ, బురావుపేట, వరంగల్ జిల్లా కోనాపురం మండలం, గ్రామం బురావుపేట. మాది. నేను హైదరాబాద్ ఉంటా, అప్సిగూడలో. హైదరాబాద్లో ఉంటారు? హైదరాబాద్ ఉంటా. ఓకే. 12 సంవత్సరాలు మేము 12 సంవత్సరాలకు వెళ్ళిపోయిన తర్వాత 3వ క్లాసులో వేసిన హైదరాబాద్ గురుకుల్లోనే వేశారు? అదే హాస్టల్. ఓకే. వేరే సార్ వాళ్ళు ఉండే ఇక్కడ హాస్టల్ ఉన్నది, మీరు మాట్లాడాలి ఏం చెప్పింది. 3వ క్లాసులో వేసిన, ఇప్పుడు 10 సంవత్సరాలు అంటే 7 ఏళ్ళు. ఏ రోజు కూడా నా బిడ్డ అట్లా పోయి ఇట్లా వచ్చేది. ఒక్కరితో కూడా ఇట్లా లొల్లి అనేది లేదు. ఇంత యాక్టివ్గా ఉంటుంది అంటే ప్రతి ఒక్కరిని అడుగు. ఇప్పుడు హబ్స్ కూడా ఉన్నదిగా, సిగ్నల్ కాంచి అటు సాబే గుడి ఉందా, ఆ గుడి దగ్గర నుంచి మా కాకతీయ పార్క్ ఉంటుంది. పార్క్ కాడ ఇవ్వాలని ఈ పాపలు ఎట్లా అంటారు వీళ్ళిద్దరు, అవి ఎట్లాంటిది మీరు అడగండి చెప్తారు. అదే భువనగిరిలో ప్రతి ఒక్కరిని అడగండి. ఇప్పుడు కిరాణా షాప్కి పోతారు కదా పెన్నుల కోసం, దానికోసం దీనికోసం, హాస్టల్ కాడ అయినా స్కూల్ కాడ అయినా ఈ పాప ఎలాంటిది చెప్పాలి. జనాలు కూడా చెప్తారు కదా. మేమంటే ఇప్పుడు తల్లిదండ్రులు అంటే నా బిడ్డ మంచిది అంటారు, నా బిడ్డ ఏం చేసిందో అనుకుంటారు జనాలు. వచ్చింది వెళ్ళిపోయిన తర్వాత 2 రోజులు ఉన్నది ఆంచొని వాళ్ళ ఇక్కడే విలేజ్ వెళ్ళే ఉన్నాం. 2 రోజుల తర్వాత వాళ్ళ అమ్మతో పోతా అంటే డబ్బులు ఇచ్చింది, పంపించింది. అంతవరకైనా వెళ్తుంది. ఒకరోజు హాస్టల్ అంటే హాస్టల్ స్కూల్ లాంగ్ ఉంటుంది అన్నట్టు, చాలా లాంగ్ ఉంటుంది. చాలా లాంగ్ ఉంటే డాడీ ఇట్లా అందరూ పిల్లలు ఆటోలో పోతారు, నేను నడిచిపోవడం అయితే ఎట్లా డాడీ అంటే అందరు పిల్లలు అన్నారు. అంకుల్ నువ్వు మాట్లాడంటే సరే ఎంత ఆటో ఎంత అని అడిగితే 800, నెలకు 800 తీసుకుపోవాలి తీసుకురావాలి. వర్షాకాలం ఉంటుంది అందరు పిల్లలు పోతారు కానీ అట్లా కూడా చేయించాడు. హాస్టల్ వాళ్ళు ఏం చూసుకోరా సార్ ఇది? అంటే మీరే మాట్లాడుకోవాలా ఈ అంటే ఆటో ఇవన్నీ అన్నారు కదా పిల్లలకి? అంటే మన హాస్టల్ వరకు మళ్ళీ స్కూల్ వేరే కన్నా లాంగ్ స్కూల్. ఓకే, అక్కడ నుంచి మనం మాట్లాడుకోవాలి. అంటే ఇటువరకు ఉన్నది అదే ఆటో, మనం అలా పోయేదంటే మా పాపను కూడా అలా తీసుకుపోయాం. ఒకరోజు ఆంజనేయులు ఫోన్ చేసి, ఆటో ఆ డ్రైవర్ పేరు, ఒకరోజు ఫోన్ చేసి నా బిడ్డ ఇక్కడ ఉన్నాగా నేను ఉన్నా హైదరాబాద్ ఉన్నా అనుకోని, డాడీ ఆయన పైసలు వేసినావా అన్నది. నేను పైసలు ఎప్పుడో వేసాను, నా బిడ్డ ఫోన్ చేస్తేనే ఎంత బిడ్డ అంటే 800 అనుకో, 1000 చేసేది. 200 ఖర్చులకు ఉంటాయి ఇక. 2 నెలలు వేస్తే 1600 పోయినా నాకు 2000 వేసేది. అవి వేసిన బిడ్డ తీసుకోనేది. అట్లా మాట్లాడుకునేది. ఏ రోజు కూడా రోజు ఫోన్ చేసి ఇక్కడి నుంచి పోయిన తర్వాత 2వ రోజు ఫోన్ చేసి డాడీ పైసలు వేసినావా అని. పైసలు ఎందుకు వేసిన బాబే నేను వేయలేను, నా ఫోన్ చేసి ఎట్లా ఎత్తా బిడ్డ అన్న. ఆటో అంకులు కూడా మీ డాడీ వేసిండో అని 500 తీసుకొచ్చి ఇస్తాను డాడీ అన్నది. నేనేనైతే నేను ఇక్కడ బిడ్డ నేను ఇంటికి పోయిన తర్వాత మమ్మీతో మాట్లాడి అన్నతో మాట్లాడి
మీరు మళ్ళీ కాల్ చేయలేదా డ్రైవర్కి? ఇక నేను చేయలేక ఇప్పుడు వీళ్ళని తెలుసుకోవాలి కదా అన్నట్టు ఇంటికి వెళ్ళిపోయినా. ఇంటికి పోయినా వీళ్ళని అడిగిన తర్వాత వీళ్ళు ఏలేదన్నారు. ఏలేదన్నప్పుడు నేను వీళ్ళని అడిగినప్పుడు నా బిడ్డ ఏమన్నది అని వీళ్ళు నాకు చెప్పలే తిరిగి. అప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఇంకా వచ్చిండేది వచ్చిండేది. అప్పుడు కూడా వీళ్ళు వాళ్ళ మమ్మీకి చెప్తుంది ఏదైనా చెప్పేదే. ఏం చెప్పాలి నాకు, సార్ నేను ఇటు వచ్చేసిన వేరే ఇక్కడ పని చనిపోతే మళ్ళీ ఎమ్మటే రిటర్న్ వచ్చిన అదే రోజు విలేజ్కి పోయినా. అక్కడ పోయాక ఇట్లా సంగతి అని ఆ డ్రైవరు కూడా తెలియదు అది ఏం చేసింది. మధ్యాహ్నం పూట ఒక 15 రోజుల కింద పిల్లలకు స్కూల్లో ఉంటారు కదా పిల్లలు అన్నప్పుడు లొల్లి అయిందట. 15 రోజుల కింద నువ్వు కౌన్సిలింగ్ చేయాలంటే ఎవరి ముందు వేయాలి, మా ముందు వేయాలి. తల్లిదండ్రులకు పిలిచి ఇద్దరు పిల్లలు మంచిగా పని చెప్తలేరు, లేకపోతే మా పిల్లలు చదవకపోతే మాకు చెప్తే మేము తీసుకుని అనుకుందాం. 15 రోజుల కింద అయినాయి. మాకు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వముందుగా మేడం ఏంటది వేరే మీడియాకి ఇచ్చింది. మీడియాకి ఇచ్చింది. వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడిన ఫోన్లో మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చిన వాళ్ళకి కూడా. ఎవరికి? భవ్యకి, వైష్ణవి. వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తే కౌన్సిలింగ్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? కౌన్సిలింగ్ ఇచ్చిన అన్నది మా ముందేనట. గొడవ పెట్టుకున్నారు అని చెప్పి అబద్ధం ఆడి చెప్పి మీడియాకి చెప్పేసింది అన్నట్టు. ఆల్రెడీ చచ్చిపోయి స్కూల్ పోయినాక 15 రోజుల తర్వాత నువ్వు ఎందుకు అడగవలసి వచ్చింది మాకు చెప్పాలి. మాకు చెప్పాలిగా, నువ్వు చెప్పాలి. చెప్పబోతే కారణం ఏంటిది? సరే చెప్పలే. నువ్వు స్కూల్కు పోయిన పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చినావు? ఆటో డ్రైవర్ ఈ మేడం ఇంకో మేడం మంచి మధ్యలో ఇద్దరు పిల్లల్నే స్కూల్ నుండి తీసుకొని వచ్చారు 2:30కో 3 గంటలకో మధ్యాహ్నం టైంలో ఇద్దరు మీతో మాట్లాడాలని తీసుకొచ్చింది. నువ్వేం మాట్లాడినావు మాకు ఎట్లా తెలుసు మాట్లాడేది? నువ్వు సాయంత్రం పాపలు ఇద్దరు వాళ్ళ హింస పెట్టేది వాళ్ళు మొత్తానికి చూడండి. ఇటువరకు బిడ్డ భవ్య అందరితో కూరగాయలు ఏదైనా అదే ఆయిల్ విషయాలైనా ఫుడ్ విషయాలైనా నిలదీసేది. ఈ ఆటో డ్రైవర్ నైట్ వచ్చుడు పోవుడు అలానే ఉంటాడంట, వేరే పేరు పెట్టుకొని అలా ఉండు చేతుడు. అంటే నేను పెద్ద సార్లు చెప్తా మీకు ఇది అని అట్లా అడిగితే భవ్య నీకు అవసరం లేదు అని అట్లా కూడా అంట వాడాను. వీళ్ళు చేసి ఇట్లా తీసుకుపోయి చంపిరు. ఆల్రెడీ ఏదో పెద్ద మొత్తాన్ని చూసిరు. వీళ్ళు ఎన్నడున్నా పోతారు. ఇక 2 నెలలు అయితే వెళ్ళిపోతారు. పరీక్షలు ఉన్నాయి. పరీక్షలు అప్పుడు ఏం చేస్తారు? పెద్ద సార్లు వస్తారు. ఎట్లా వస్తారు? ఈ అమ్మాయి ఎట్లా చెప్తుంది? ఈ అమ్మాయి ఎట్లా చెప్తుంది? మన బండారం బయటపడుతుంది. మొత్తానికి ఏదో పెద్దది ఉన్నది. పెద్ద 4 హాస్టళ్లకు ఇన్ఛార్జ్ అన్నట్టు శైలజ గారు వీటికి ఉన్నది. ఆడికి ఆటో డ్రైవర్ వచ్చుడు శైలజ మేడం ఏమనొద్దు. ఏమన్నది మేడం? శైలజ మేడం ఏది? తల్లిదండ్రులు గుర్తురారా? నువ్వు ఉరి పెట్టుకుందా? ఉరి పెట్టుకున్నట్టుందా? అది అసలు పెట్టుకుంటుందా? ఊరి పెట్టుకుంటే ఈ గాయం ఎక్కడిది? సిగరెట్లతో కాల్చేది ఎక్కడిది? మా శవాన్ని చూపెడతాయి కదా. అసలు శవాన్ని చూపెడతాను. హాస్టల్ కాడ పోతే కూడా మీరు 2-3 రాని ఒక 100 మంది పోలీసులు అవసరం నీకు. అప్పటికే తీసుకుపోయి డైరెక్ట్ హాస్పిటల్ పోలీసులకు. అప్పటికి మీరందరూ రావడం వల్ల తెలిసిందా? హాస్పిటల్ కాడ ఉన్నారు, స్కూల్ హాస్టల్ కాడ ఉన్నారు. నైట్ మార్చి పెడతాం. అంత ఆవు పొద్దున్న పోయేది, మధ్యాహ్నం తీసుకుపోయేది. ఆల్రెడీ హింస పెట్టి చంపారు. ఈ అమ్మాయి ఉందా నా బిడ్డ ద్వారానే. వాళ్ళ మమ్మీ లేదు, వాళ్ళ డాడీ కూడా ఆయన వికలాంగ్ కూడా. అయితే నా బిడ్డ చేయబట్టి అక్కడ చేంజ్ చేసాడు. 2 పిల్ల ఉన్నది, అది చేంజ్ చెప్పాడు, అక్కడ చేంజ్ చేయించాడు. వేరే విలేజ్ అయితే ఏం కాపో అమ్మాయికి కూడా. ఇద్దరు ఒకటి అప్స్ కూడా నుంచే కదా మేము జైన్ చేసింది. జైన్ చేసాక ఈ అప్స్ కూడా ఈ అమ్మాయిని చంపితే ఈ అమ్మాయి చెప్తుంది పక్క భవ్యాన్ని చంపినావు అనుకో, ఈ అమ్మాయి ఇంకా 2 సంవత్సరాలు కానీ చెప్తుంది ఈ అమ్మాయిని కూడా చంపేస్తా అని. ఆ అమ్మాయిని దిండి పెట్టి చంపిరా, కళ్ళకి పోయింది అన్నప్పుడు అర్థమైంది. పోస్ట్మార్టం రిపోర్ట్ ఇప్పటికీ మీకు నాకు రాలే. అసలు శవాన్ని చూపెట్టాలి. అసలు సాయంత్రం పూట 4 తీసుకపోవడం, ఇక 10 నిమిషాలు చేస్తారన్న. ఇక తీసుకుపోయి 4 తీసుకపోవడం బయట నెట్టుడే దగ్గర పోనీ. మళ్ళీ లొల్లి పెట్టుకుంటే అప్పుడు మా అక్కడికి అందరూ 2 ఆడోళ్ళే పోయి సెల్లు కూడా గుంజుకుంటే మళ్ళీ ఇచ్చారు. మళ్ళీ ఇస్తే వాళ్ళు అప్పుడు తీసుకొచ్చారు ఆ ఫోటోలు. పోస్ట్ మార్టం అయినాక మాకు ఇవన్నీ గాయలే ఎక్కడి మాకు అప్పటి డౌట్ వచ్చింది. చూపెట్టారా ఇప్పుడు శవాన్ని చూపెట్టాలి మాకు చూపించాలిగా పాపని. అయితే నాకు అన్ని సంతకాలు కనుక అన్ని చేసిన తర్వాతకి లాస్ట్ చూపెట్టినాక చూపెట్టిలా మేము తీసుకుపోయి కథ. ఆ పరిస్థితి ఏంటి? మేము బతుకుతాను పోయి మీ జాబ్ గవర్నమెంట్ జాబ్ కాదు మాది, చెరవ పని చేస్తేనే
ఈ హాస్టల్లో ఎంతమందిని ఇట్లా చెప్తావు? మీతో ఏమైనా మాట్లాడిందమ్మా ముందు పాప దీని గురించి మీకైనా ఫోన్ చేసిందా? ఫోన్ ఇక్కడ పండగకు వచ్చినాక, ఇక్కడ పండగ అయిపోయినాక కూడా వారం 10 రోజులు ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్ ఉంటే ఉన్నాక బోనగి అప్సిగూడ వచ్చింది. అప్సిగూడ వచ్చినాక అప్సిగూడలో కూడా 2 రోజులు ఉన్నాను. 2 రోజులు ఉన్నాక ఇంకా పోవట్లేదని అడిగితే మమ్మీ నాకు హాస్టల్ పోబుద్ది కావట్లేదు, నేను పోనాను అన్నది. ఎందుకు చిట్టి ఎగ్జామ్స్ ఇంకా 18 తారీఖు మార్చి 18కి పరీక్షలు ఉన్నాయి కదా, ఇంకా ఎన్ని రోజులు చదువుకున్నావు కదా చిట్టి, ఇంకా ఈ 18 తారీఖు నుంచి పరీక్షలు స్టార్ట్ అయ్యాయి. ఎందుకు పోనందని అడిగారమ్మా? నేను అడిగినమ్మా, చెప్పింది అదే అమ్మా. ఇంకా నాకు ఆ విషయం ఇప్పుడు ఈ ఆంజనేయులు ఉన్నాడు కదా, ఆంజనేయులకి అయితే అక్కడ వంటోళ్ళ కాడ నైట్ టైంలో వచ్చుడు, వాళ్ళతో ఉండు, వాళ్ళు దాచిపెట్టిన కూరలతోటి తినుడు, వాళ్ళు ఆయమ్మలు వండి పిల్లలకు పెట్టాలి. కానీ ఎప్పుడైనా వంట చేయగానే పిల్లలందరూ వచ్చి వేసుకోపోయే ముందే గిన్నెలలో ఇంత తీసి ఆయన కోసం అని దాపెట్టుడు, ఇట్లాంటివన్నీ చాలాసార్లు నా పాప నాతో చెప్పింది. మమ్మీ ఇట్లా హాస్టల్ ఎట్లుంటాను చిట్టి ఏందని ఇంటికి వచ్చినప్పుడు అడుగుతాగమ్మ. అడిగినప్పుడు ఏం లేదు మమ్మీ, ఇట్లనే వాడు వస్తాడు పోతాడు, కూరగాయలకు అంటాడు, పిల్లల్ని తీసుకుపోదానికి ఇట్లా 4-5 సార్లు కాదు, సాయంత్రం టైంలో వస్తాడు, కూరగాయలు వేస్తాడు, ఇంకా అంటే వాళ్ళ రూమ్లో ఉంటాడు, ఇంకా అన్నం తిని వాళ్ళతోటి మాట్లాడి ఏదో ఒక నైట్ పోతా అంటాడు, వస్తా అంటాడు. అసలు మనకి టైం అనేదే ఉండదు. పోతాంటే వస్తా అంటే ఇంకా ఇట్లా ఏంటిది అంకుల్ ఏంది అది దాన్ని నేను నిలదీస్తే, భవ్య నీకు అవసరం లేదు అని, నా డ్యూటీ అది, నేను వస్తా పోతాను, నీకు అవసరమా అది అని చెప్పి భవ్యని కూడా 2-3 సార్లు బెదిరించడం జరిగింది. భవ్య కూడా 2-3 సార్లు కంప్లైంట్ రాసుడు కూడా జరిగింది. కంప్లైంట్ కూడా రాసింది. ఒక్కసారి 2 సార్లు 3-4 సార్లు రాసింది వాళ్ళ మీద. ఎవరి మీద? ఆటో ఆయన మీద, ఆంజనేయుల మీద, వంట చేసేటోళ్ళ 5గురు ఉన్నారు వాళ్ళ మీద ఆయనకు బాగా సపోర్ట్ చేస్తాను. మేడం మీద, మేడం వీళ్ళందరినీ ఇట్లా సపోర్ట్ చేస్తుంది. ఆయన నైట్ టైంలో వస్తుంటే కూడా ఆంజనేయులు నువ్వు నీ డ్యూటీ నువ్వు చేసుకొని పోగా, నువ్వు నైట్ టైంలో రావద్దు, పిల్లలను ఇబ్బందులు పెట్టొద్దు, నువ్వు ఏదైనా ఉంటే నువ్వు బయట సామానేసి వెళ్ళిపోవాలి కానీ రావద్దు అది దానికి ఇట్లా ఏమనలే. మేడం ఇంకా మేడం ఇట్లా అవుతుంది అది ఇది అంటే, భవ్య నీకు ఎందుకు, ఆయన మనకు సామాన్ వేసుకొని వస్తాడు తింటాడు పోతాడు, నీకు అవసరం లేదు అది అని చెప్పి భవ్యని ఇంకా అట్లా వార్నింగ్ ఇచ్చి 2-3 సార్లు జరిగింది. శైలజ మేడం అట్లాంటి నాతో చాలాసార్లు చెప్పింది. నేను అది ఆంటీ వాళ్ళ వరకు అటు ఇటే జరుగుతుంది కదా భవ్య, నీ విషయంలో ఏదైనా జరిగేది ఉంటే డాడీ నేను మన బాబాయ్లు అందరం వస్తాం, వాళ్ళకి ఏది చేయాలో అది చేస్తాం, కానీ నువ్వు వాళ్ళ గురించి ఈ 10 రోజులు అక్కడ ఉండి ఎగ్జామ్స్ రాసినాక ఇంటికి వస్తే నీకు ఇక్కడనే ఏదైనా కాలేజీలలో మేడం వాళ్ళు సార్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, ఏదైనా మంచి కాలేజీలో చూసి జాయిన్ చేస్తా, ఈ పరీక్షలు అయిపోయేదాకా నువ్వు ఏది చూసినా వదిలేసే, నీ పరీక్షలు నువ్వు రాసి ఇంటికి రాసిట్టి అని ఆ కింద అమ్మోళ్ళ ఇంటికన్నా పని చేసుకుంటూ ఆమె కన్నా 1000 రూపాయలు అడిగి లాస్ట్ పోయేటప్పుడు చిట్టికి 1000 రూపాయలు ఇచ్చి పంపించినాం. అదే రోజు ఇంకా అదే గంట అసలు మాట్లాడలేదు, ఇంకా ఫోన్ చేయలేదు నాకు అసలు. ఎవరు మేడం అంటే మాట్లాడలేదు. పాప కాడ ఫోన్ ఉండదమ్మా అక్కడ వాళ్ళకు, ఫోన్ ఉండదు. ఆమె పాప చేస్తుంది, ఎవరు నా కొడుకు కాడ ఫోన్ ఉన్నది, వానికే 10 రోజులకు ఒకసారి అట్లా అన్నయ్య మమ్మీ వాళ్ళకి ఇట్లా బాగున్నారా ఏందని, అది కూడా వాళ్ళ ఫోన్లు ఇయ్యరు. వాళ్ళ కాలేజ్ అమ్మాయిలు ఉంటారు కదా, వేరే డిగ్రీ అమ్మాయిలు ఇట్లా ఉంటారు కదా, అక్క మమ్మీ వాళ్ళతో మాట్లాడుతుంటే ఆ పిల్లలు ఇస్తే 2-3 నిమిషాలు మాట్లాడి పెట్టేస్తాను అంతే. అదే అంకుల్, మరి ఈ విషయం గురించి చాలా మందికి ఆల్రెడీ తెలిసింది, కానీ నాకు తెలియని ఒక విషయం ఏంటంటే మీ వరంగల్ దగ్గరే కదా, ఈ విషయం అందరికీ తెలిసింది ఇప్పటివరకు. కానీ నేను ఆటో వాళ్ళని ఇలా భవ్య కదా అని అంటే, ఎప్పుడమ్మా కనీసం మాకు తెలియదు ఈ విషయం అన్నారు. అంటే లేదు పొలిటికల్స్కి అయినా లేదంటే సెలబ్రిటీస్కి అయినా మొత్తం దేశవ్యాప్తంగా ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ అయిపోతుంది, కానీ మన వరకు వస్తే మాత్రం కనీసం మన పక్క రోడ్డు కూడా తెలియలేదు అని అంటే, దీన్ని ఏమన్నా ఆపిచ్చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? బయటికి రాకుండా ఆపిస్తారు. ఆడ నా బిడ్డ 100 కారణాలు ఆపిస్తాయి అమ్మ, ఒక్కటి కాదు 2 కాదు 100 కారణాలు ఉన్నాయి. వాళ్ళది మా తప్పు లేదని ఒక కారణం చూపియమను అంతే. ఇంకా యూనిఫామ్ లేదు, నా బిడ్డ అసలు ఒక బుక్ లేదు, ఒక డ్రెస్ లేదు, ఏం లేవు. నా బిడ్డ కూడా ఖచ్చితంగా యూనిఫామ్ వేసుకొని జుట్లు వేసుకుంటది. అసలు మా బిడ్డ జుట్టు చూడండి చెల్ల చెదరం అయిపోయి చికాకు చేసి పెట్టిండ్రు, ఆడబెట్టిండ్రు. ఆ పిల్ల జుట్లు ఉన్నట్టుండాలి. పక్కన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, పోలీసు వాళ్ళు రావాలి కదా, ఎక్కడైనా ఉందా?
అయితే ఇప్పుడు దీని గురించి మీరు ఎవరినైనా ప్రశ్నించడం జరిగింది? అందరిని అడుగుతాను అమ్మ, అందరిని ప్రశ్నిస్తాను. అందరు మీడియా వాళ్ళకి వచ్చినా కూడా ఇదే చెప్పి నాకు మెడ నరాలు తలకాయ అవుతుంది, కానీ ఎవరు మళ్ళా దానికి రిటర్న్ అయితే ఎవరు ఏం సమాధానం మాకు చెప్పట్లేరు. అందుకే ఎవరైనా వచ్చినా కూడా నాకు చెప్పాలన్నా కూడా మనసుకు రావట్లేదు అమ్మ. ఏంటంటే ఎవరైనా తీసుకుపోతారు వాళ్ళ దాని గురించి ఏదో చెప్పి ఏదో వాళ్ళ గురించి చూసుకొని నా భవ్య అక్కడ 100 కారణాలు అవపడుతున్నాయి. ఆమె నిలదీసి పోలీసుల నుంచి గవర్నమెంట్ నుంచి ఏదైనా న్యాయం కోరట్లేరు. ఏమైనా వస్తాండ్రు ఇక్కడ వీడియోలు తీసుకుంటారు పోతాండ్రు, దాన్ని వైరల్ చేసుకుంటారు. అంతకు మించి ఇక్కడ ఏం న్యాయం అసలు జరగట్లేదు. మా పాపకు అక్కడ 1, 2 కాదు, ఆడ 100 కారణాలు ఉన్నాయి. ఆ మేడం దగ్గర ఒక కారణం ఉన్నా బయటికి తీసుకురండి అని నేను కూడా బతిలాడతాను, చెప్తాను. ఆమె నుంచి ఇప్పటివరకు ఆ శైలజ కూడా అసలు మీడియా ముందుకు వచ్చింది వాళ్ళే అసలు అసలు ఆమె ముఖమే అవపడట్లేదు. మరి ఈ విషయం మీరు ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడుతున్నామమ్మా, అడుగుతాను కూడా. మీరు హాస్టల్ దగ్గరికి మళ్ళీ వెళ్ళలేదా? వెళ్ళారు, మొన్న కూడా వచ్చారు. మళ్ళీ వెళ్ళారు. ఉందంటారా మేడం అక్కడ రాలే? అదే రోజు రాలే, అంతమంది ఉందట అక్కడ పక్కన వాళ్ళు చెప్పారు. నిన్న వచ్చింది కానీ ఇవాళ రాలే అన్న మీరు వచ్చిరని. అలా ఉన్న వాళ్ళు మొత్తం ఉన్నారు, అలా కూరగాయలు కట్ చేసేటోళ్ళు. ఇప్పటికీ గురుకుల అలానే నడిపిస్తున్నారు. మరి ఇది ఎక్కడ న్యాయం అంటారు? అదే కదా అర్థం కాదు. అంత సీన్ జరిగిన తర్వాత కనీసం కేసు క్లోజ్ అయ్యే వరకు కాలేజే కావచ్చు స్కూలే కావచ్చు మూపించేయాలి. కానీ ఇంకా సరే గురుకుల అలానే నడుస్తుంది అని అంటే ఇక్కడ ఎవరు ఏం చేస్తున్నారు? నాకు అన్న ఇప్పుడు వాళ్ళ అన్న ఉన్నాడు, వాళ్ళ అన్న చెప్తాడు. గోపి, మీ చెల్లి ఏ రోజన్నా నీకు కాల్ చేసి చెప్పిందా? లాస్ట్ గా నీతో మాట్లాడిందా? నీతో కూడా మాట్లాడలేదు, పేరెంట్స్ తో మాట్లాడలేదు, సొంత అన్నయ్యతో మాట్లాడలేదు. కానీ లెటర్ లో మాత్రం మా శైలజ మేడం ఏం చేయకండి, అమ్మ వాళ్ళ పేరు ఉండదు, ఏమీ ఉండదు, కానీ పిల్లలు మాత్రం చనిపోయారు. నా పిల్లకి జరిగింది, రేపు ఇంకొకరు జరగద్దు. వైష్ణవికి అయితే అసలు తల్లి కూడా లేదు, ఒక్క తండ్రి, ఒకటే కూతురు, తను కూడా చనిపోయింది. మరి ఇలాంటి వాళ్ళకి కూడా న్యాయం చేయనప్పుడు ఇంకా మనం ఉండి సొసైటీ ఎందుకు, మీడియా ఎందుకు, రాజకీయ నాయకులు ఎందుకు, పోలీసులు ఎందుకు, ఇంతమంది ఉండి దేనికి? గోపి, నీతో ఎప్పుడు మాట్లాడలేదు చెల్లి? హాస్టల్కి వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు మాత్రమే. అయితే అమ్మతో చెప్పింది అన్నారు కదా, అలా నీతో ఏమైనా షేర్ చేసుకుందా? లేదు. అయితే ఒక రూమర్ కూడా వచ్చింది మీ చెల్లి గురించి. నేనైతే దాని రూమరే అంటాను, నిజమని నేను అనను, నేను అనుకోను. మీ చెల్లి గురించి చాలా రూమర్స్ వచ్చాయి, గోడ మీద ఐ లవ్ యూ భవ్య అని రాయడం, ఇలాంటివన్నీ రాసే ఉన్నారు అని చెప్పేసి కొన్ని మీడియాస్ కూడా బయట పెట్టాయి. నేను అవి వీడియోస్ చూసాను. అది మీ చెల్లికి అలాంటివి ఉన్నాయా? అలాంటివి తిడుతుంది. ఎవరైనా ఆడపిల్లలు భవ్య ఉన్న టైంలో 2-3 రోజులు వచ్చి భవ్యతో మాట్లాడిపోయినాక మళ్ళీ తెల్లారి ఇట్లా అట్లా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇట్లా మీ ఫ్రెండ్ వాళ్ళకి ఇట్లా తెల్లారి వచ్చిండ్రు భవ్య అని ఇట్లా నేను భవ్యతో ఏదైనా తర్వాత వచ్చినాక చెప్తే వాళ్ళకు తిట్టేది. నేను ఉన్నప్పుడైతే మీరు వచ్చి పోండ్రి నాతో మాట్లాడుండ్రు, కానీ నేను లేని టైంలో మీరు మా ఇంటికి రావద్దు, మా అన్నయ్య అక్కడే ఉంటాడు, మా అమ్మ పని అయిపోతుంది, నేనున్నా అని తెలిసినప్పుడే మీరు మా ఇంటికి రావాలి, మిగతా టైంలలో మీరు మా ఇంటికి రావద్దు, మా అన్నయ్య ఒక్కడే ఉంటాడు కదా అది ఇదని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు పక్కన అమ్మాయిలు వాళ్ళు వీళ్ళు తోటి ఇట్లా వాళ్ళతోటి ఇదే పంచాయతీ చేసేది. నేను లేని టైంలో మా ఇంటికి రావద్దు, మీరు మా అన్నయ్య ఒక్కడ ఉంటాడు అటు ఇటు. మా అబ్బాయి కూడా వాళ్ళతోటి ఇట్లా మాట్లాడతాను, అన్నయ్య నువ్వు ఎందుకు మాట్లాడతాను వాళ్ళతో, నువ్వు ఇంట్లోకి వెళ్ళిపో ఫస్ట్ అది ఇది అని చెప్పి గట్టిగా అరిచి నా బిడ్డకు అసలు ఉన్నాయి. ఆమెకు కూడా పిల్లలు ఉన్నారు, ఆమె కూడా నా బిడ్డ గురించి ఇప్పుడు కాదు అలా కాదు, అలా 7 సంవత్సరాల నుంచి నా బిడ్డ అల్లనే ఉంటుంది. ఆమెను తల్లనే రాసింది కదా మా మేడం మంచిది అది. ఆ మేడం అట్లా మాట్లాడు కూడా ఆమెకు అసలు కరెక్ట్ కాదు. ఆ మేడానికి కూడా తెలుసు. బయటకు రాలేదు, కనీసం మీతో ఏం మాట్లాడలేదు, ఒక్క మాట అయినా సరే మీడియాకి కాదు పోలీసులకి నాకేం సంబంధం లేదు అన్న మాట కూడా అనలేదంటే ఇక్కడ అనుమానం పడాల్సినటువంటి అంకుల్. అది మీరు ఇంకా ప్రశ్నించాలంటే ఎంతకు ప్రశ్నిస్తారు, ఎన్ని రోజులని? ఇదే కదమ్మా 13 రోజుల నుంచి ఏడిసి అరిసి చెప్పి అష్టపోతాం. లాస్ట్కి వచ్చేసరికి ఎవరైనా ఇంకా ఇదే మాటలు, ఆ మేడం ఏంది బయటికి రావట్లేదు అది ఇదని వచ్చి మీడియా ఇట్లనే అనిపోతాంటారు, కానీ అసలు ఆమెను బయటికి అయితే వాళ్ళు గుంజట్లేరు, ఆమెతో మాట్లాడట్లేదు. అసలు ఆమె ఎట్లుంది ఏందని కూడా కనీసం ఆమె ఒక ఫోటో ఒక వీడియోలో మాట్లాడినట్టు లేదు. చెల్లి అలా చేసుకునే క్యారెక్టర్ కాదు కదా, ఏం మాట్లాడలేకపోతున్నావు, లేకపోతే వీళ్ళని ఎంత ప్రశ్నించినా ఎంత అడిగినా వేస్ట్. మాకు అదే ఇవాళ ఒక్క రోజు కాదమ్మా, 13 రోజుల నుంచి మొత్తుకొని అలసిపోయినాం అమ్మ మేము. చెప్పి ఆడ 100 కారణాలు. ఇప్పుడు నేను అదే చెప్తున్నామ్మా, ఇప్పుడు నా బిడ్డకు అక్కడ అన్నన్ని కాట్లు, అక్కడ భువనగిరి పోతే అక్కడ ఉన్న హాస్టల్ పరిస్థితులు అన్నీ చూసిండ్రు.
అన్ని చూసి అక్కడ ఇక్కడికి వచ్చి 90% మొత్తం 100% కూడా అది వాళ్ళు చంపినరానే మాట్లాడుతాండ్రు. మళ్ళీ అవతల పోగానే ఇంకా భవ్యలాగా చేసుకోవద్దని ఇంకా మళ్ళీ ఉత్తి మాటలు చేస్తాను. ఇంకేం మాట్లాడాలి, చేసుకోవద్దు అని అంటే అది చేసుకున్నట్టు చేసుకున్నట్ల కనిపించట్లేదు కదా. ఆ మాట ఎట్లా తీస్తాండ్రు, నాకు అదే బాధ అవుతుంది మా బాబుకి. కానీ అదే ఇప్పటికి కూడా మేము అదే, అమ్మ ఎవరు వచ్చినా కూడా అంతే, మనకు న్యాయం జరగదు, ఎవరైనా వస్తాండ్రు చేస్తాండ్రు పోతాండ్రు, ఇంకా ఆ మాట్లాడే ఇష్టమ్మ. ఎన్ని చెప్పినాము ఇంతసేపు మన చెల్లె ఇట్లా అట్లా అట్లా ఇట్లా అని 100 రకాలు చెప్పి 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 కష్టపోతున్నాం. ఏం బయటికి అసలు ఆమె మామూలుగా నేనేం చేయలేదు, నేనేం చేయలేదు, నాకు అవసరమే లేదన్నట్టు మంచిగా అది ఓపెన్ చేసి కూర్చొని హాస్టల్ నడిపించుకుంటుంది. మన చెల్లెని తీసుకుపోయినా అడగాల పెట్టుకున్నాం. నాకు చెల్లె లేదు, నీకు బిడ్డ లేకుండా అయిపోయింది కదా అమ్మ, మేము ఏడ్చుకున్నది తప్పితే ఇంకా బయటకు వచ్చేది అయితే ఏం లేదన్న మాకు. అది దెబ్బలు చూసినాక కూడా బయటికి అక్కడ 100 కనిపిస్తున్నా అనే ఈనాడు పేపర్ ఏమి ఇచ్చిండు అసలు న్యూస్, అసలు దెబ్బలే ఏం లేవు, ఉత్తిదే అంతా. అవన్నీ మీరు మార్క్ చేసి పెట్టారు చూసినా కూడా ఏమంటాను అసలు ఏం దెబ్బలేవని ఈనాడు పేపర్లు ఇచ్చిండు. మళ్ళీ ఈ న్యూస్ ఇట్లా ఈనాడు పేపర్లు అయినా కొన్ని ఛానల్స్ న్యూస్ పేపర్లు ఏం వస్తలేదు. మళ్ళీ మాకు ఒక అన్న ఇంటర్వ్యూ తీసుకొచ్చిండు, ఆయన ఫోన్ చేసి భయపడిస్తారట వేరే వాళ్ళు, మీకు అవసరమా, మీరు ఎందుకు మధ్య తెలుస్తారు, మీ ఛానల్ ఉండాలన్నా పోవాలని 2-3 ఫోన్ చేసినట. వాళ్ళ ఫోన్ చేసిండు, బ్రో మేము వీడియో పెట్టట్లేము. ఎందుకు బ్రో అంటే వాళ్ళ మమ్మల్ని భయపెట్టిస్తారు, మళ్ళీ మాకు మీ ఒక్క వల్ల మా వీడియో పోతుంది కదా, మమ్మల్ని నమ్ముకొని చాలా కుటుంబం అని వాళ్ళు అన్నారు. అమ్మ నేను ఒక్కటే అమ్మ, మీరు కూడా ఇప్పుడు వచ్చిర్రు, నాకు ఓపిక లేకుండా ఇక్కడ కూర్చొని నీతోటి ఏం మాట్లాడావు. నేను ఒక్కటే కోరుకునేది ఏంటంటే, మీరు అన్న ఆ స్కూల్ కాడికి పోయి వార్డెన్ మేడం 2:30కి అక్కడ ఏదో కౌన్సిలింగ్ ఇస్తాను ఏదో పేపర్ మీద రాసి మా భవ్యని వైష్ణవిని కార్లో తీసుకొని వచ్చిందట. కార్లో తీసుకొని వచ్చినాక ఆ మధ్యలో మళ్ళీ ఏం జరిగిందో ఏమో, రాత్రి 10-10:30కు వైష్ణవి వాళ్ళ డాడీ తోటి వాళ్ళ పిల్లలు కింద పడ్డారు, యాక్సిడెంట్ అయింది, మీరు వచ్చి చూసుకోమని ఫస్ట్ అన్నారట. మళ్ళీ తర్వాత ఫోన్ చేసి 2 పిల్లలు చనిపోయారు, వచ్చి చూసుకోండి అని అన్నారట. మాకైతే ఒక ఫోన్ లేదు, ఏం లేదు. అదంతా వాళ్ళు అసలు అక్కడ నుంచి ఎందుకు తీసుకుపోయింది, ఏం చేసింది, ఆ మధ్యలో ఏమైంది, అది ఒక్కటే మీరు కనుక్కోండి. అది బయటికి తీసుకొచ్చినాక మేము దానికి మీరు ఎంత దూరం రమ్మని వస్తామమ్మా, మేము ఏది మాట్లాడదు. నేను కోరుకునేది ఒకటే, ఆ స్కూల్ కాడికి పోయి ఆమె రిజిస్టర్లో ఏం రాసింది, ఆ స్కూల్ కాడ భవ్య ఎలాంటిది, అసలు ఎందుకు తీసుకుపోయినారు అక్కడ నుంచి, అది ఒక్కటే మీరు తెలుసుకోండి. సీసీ కెమెరాలు లేవు అక్కడ, ఏం పని చేయట్లేదు అంటున్నారు. ఉంటాయి ఖచ్చితంగా, గురుకుల అంటే అంత పెద్ద పాఠశాలకి సీసీ కెమెరా లేకుండా అంటే ఇప్పుడు ఆ మేడం తెలివితోటి ఇప్పుడు నేను ఇవి మాట్లాడేటివి కూడా పోయి ఆ రిజిస్టర్లు అవి కూడా చింపొచ్చు, ఇంకా అక్కడ ఇంకేదైనా చేయొచ్చు అనుకో, చేయొచ్చు. మాకు అంత పెద్ద ఇప్పుడు నా బిడ్డను నా పాపను అంతగానం చేసి చంపుతానే అక్కడ ఏం లేదు, అంత ఉత్తిదే ఏం లేదు, చచ్చిపోయిందో తీసుకొని పోయిరని అంత డేరుగా ఉన్నదని ఆమె అంత ధైర్యంగా ఉంటే, ఇక్కడ మా కడప కలుసుకొని మీ 13 రోజుల కంచి మొత్తుకొని కొట్టుకొని నా బిడ్డను అట్లా చేసుకొని ఇంతమంది మీడియా వాళ్ళు ఇంతమంది విలేకరులు చెప్పి కూడా మేము ఉత్తిగా ఇట్లా పిచ్చుల లెక్క పడి ఉంటున్నాం అంటే, ఇంకా అదే ఆమె ఆ ధైర్యానికి ఇక మేము చెప్పుకోవాలి. అసలు ఆమె అంతమందిని మళ్ళీ తీసుకుపోయి అట్లా ఓపెన్ చేసి ఉంచింది. కనీసం ఎవరు పరామర్శించడానికే కాదు కదా, చెల్లిని తీసుకెళ్లేటప్పుడు ఇక అక్కడికి వచ్చి ఏమంటారమ్మా, వస్తారు ఇక మేము చూస్తాము అది ఇదని 2 మాటలు చెప్పిర్రు. ఇంకా సరే మళ్ళీ 13 రోజుల్లో మీకు ఎవరైనా ఫోన్ చేశారా? ఎవరు చేయలేదు అసలు, ఎక్కడ నుంచి ఇట్లా మీడియాకి చెప్తున్నారు అని చెప్పేసి ఎవరైనా కాల్ చేశారు? ఎవరు రాలేదు, కానీ మీడియా వాళ్ళ ఫోన్ చేసి భయపట్టిస్తారట. అన్న వాళ్ళు వచ్చిండు ఇంటర్వ్యూస్, వాళ్ళు కూడా అదే అంటారు. ఫస్ట్ వాళ్ళకి ఫోన్ చేశారు, వాళ్ళ వీడియో కూడా బయటికి రానియలేదమ్మా. ఇప్పటి వరకు వాళ్ళు వీడియోస్ వేయలేదు ఓకే. అందులో మీరు ఏం చెప్పారంటే ఎవరి గురించి అన్న మాట్లాడడం జరిగింది? ఏం లేదమ్మా, నేను ఒకటే ఏం చెప్పిన అల్లా అంటే, ఆ మేడం వాళ్ళు నా బిడ్డ బుధవారం రోజు వాళ్ళ డాడీకి ఆటో అయినా డబ్బులు ఇస్తాడని చెప్పి అడగడు జరిగింది, వాళ్ళ డాడీకి ఫోన్ చేసుడు జరిగింది, వాళ్ళ డాడీ నన్ను వచ్చి అడుగుడు జరిగింది. నేను నా బిడ్డకు వాళ్ళు నేనైతే పైసలు పంపించలేదని అన్న. ఆ రోజు నేను ఏమన్నా అంటే, ఆ బుధ బేస్తారం శనివారం మధ్యలో ఆమె 4 హాస్టళ్ళ మీద పిల్లల మీద ఏదైనా దాడి జరగాలి, లేకుంటే ఆమెకు బయట గవర్నమెంట్ నుంచి పెద్ద అమౌంట్ ఏదైనా లోపలికి రావాలి, ఇంకా అక్కడ ఏదైనా జరగవచ్చు, అది నా బిడ్డ చూడొచ్చు. ఈ భవ్య చూసిందంటే బయటికి లాగుంచుతుంది, మా గవర్నమెంట్ నుంచి మొత్తం ఇది ఏదో పెద్ద అయిపోతుంది, ఈమెను ఒక్కదాన్ని నొడగొడితే అయిపోతుంది అనుకున్నారు.
నా బిడ్డ దోస్తు వైష్ణవి బాగా ఇద్దరు దోస్తులు కాబట్టికనే ఈ వైష్ణవి భవ్యకి ఏది తెలిసి ఉన్నా వైష్ణవికి కూడా ఖచ్చితంగా తెలిసి ఉంటారని వైష్ణవిని కూడా చెప్పిరని ఇదే నేను గట్టిగా చెప్పిన. వాళ్ళు ఖచ్చితంగా హాస్టల్ల మీద ఏదో పెద్ద జరిగి ఉంటుంది, అది నా బిడ్డ ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. 7 ఏళ్ల నుంచి ఉంటుంది అక్కడ వాళ్ళ కుంభకోణాలు కానీ ఏది కానీ నా బిడ్డకు తెలిసే ఉంటుంది ఖచ్చితంగా. ఆ తెలిసిందే ఈ గురువారం లోపలల్లా ఈ శనివారం లోపలల్లా అది పెద్ద మొత్తాన నా బిడ్డ తెలిసింది కాబట్టి నా బిడ్డను చంపిరని నేను ఖచ్చితంగా పోరాడాను మొన్నటి దాకా కూడా. అదే వాళ్ళు ఆపేసిరు. ఇది ఆమెకు ఒక్క బోనగిల్లే 4 ఉన్నాయి అనేసరికి ఇక ఆమెకు అదిరి పుట్టింది. ఆ మధ్యలో జరిగింది ఆమెకు మొత్తం 14, బోనగిరిలో 4 ఉన్నాయి. ఇప్పటి వరకు శైలజ మేడం మాత్రం బయటికి రాలేదు. మీడియాలో ఏం చెప్తుంది, వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడినా అని చెప్తుంది అదే రోజు మీతోటి. కానీ మీతో ఎదురు కూడా ఎప్పుడు ఫోన్ కూడా చేయలేదు. కానీ ఇంటర్వ్యూలో చెప్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడినామని. ఇంతవరకు ఒక్కసారి కూడా అసలు మమ్మల్ని ఫోన్ చేయలేదు, మరి ఎట్లున్నారని అడగలేదు. లెటర్లో మరి ఏమైంది శైలజ మీద మంచిగా రాలేదు అక్క. అవును, బయటికి వచ్చి కనీసం పిల్లలు చనిపోయారు, అరే నా కోసం రాశారు, వాళ్ళ తల్లిదండ్రులను కూడా గుర్తు తెచ్చుకోలేదు. నేను హాస్టల్ పోయి ఆ రోజు రాత కాదు నోట్స్ కూడా లేదు. వైష్ణవ్ అన్నారు, వైష్ణవ్ రేటింగ్ వైష్ణవ్ బుక్స్ ఉన్నారు కదా, వైష్ణవ్ బుక్స్ అసలు వాళ్ళ తండ్రి ఏమంటున్నారు ఈ విషయం గురించి? భవ్య అట్లా చేసుకున్నాడు కాదు, వాళ్ళు చంపిరని ఆ చుట్టుపక్కల కూడా ఖచ్చితంగా నమ్ముతారు. అక్కడ మీడియాలో కూడా ఒక ముస్లిం ఆమె అనే టైం వచ్చి కూడా అదే చెప్పిండ్రు, ఖచ్చితంగా భవ్యను చంపిర్రు, ఆమె చచ్చిపోయే పిల్ల కాదు. ఆమె ఇటు వరకు కూడా 2-3 సార్లు కంప్లైంట్ రాసింది. పెద్ద సార్ వాళ్ళు కూడా మీద కూడా వాళ్ళు వచ్చినప్పుడు సార్ ఇట్లా హాస్టల్ ఇట్లా జరుగుతుంది ఇట్లా అవుతుందని కూడా ఆ సార్ వాళ్ళకు కూడా లెటర్ రాసి భవ్యను నేనే రాస్తున్నాను చెప్పి కింద సంతకం పెట్టి కూడా పెద్ద అదే ఫుడ్కి ఇట్లా ఎంక్వైరీకి వస్తారు కదా వాళ్ళకు లెటర్ రాసి కూడా ఇచ్చింది. మా పాప నాకు 2-3 సార్లు కూడా నేను ఇట్లా లెటర్లు రాసినా కూడా వాళ్ళు తీసుకోవట్లేరు, అమ్మ పట్టించుకోలేదా లేదా అక్కడ వరకు వెళ్ళలేదు. అక్కడ దాకా వీళ్ళు వెళ్ళను అంటే మేడమే 2-3 సార్లు భవ్య రాసిన లెటర్స్ అక్కడ రాసి పెడుతుంది కదా మా కంప్లైంట్ ఇట్లానే మేడానికి ఇట్లా నైట్ అంకుల్ వస్తుండు ఇట్లా చేస్తుండు ఇట్లా ఉంటాడు ఫుడ్ గిట్లా అన్ని పిల్లల మీద కాదు ఆ ఫుడ్ గిట్లా అంతే కళ్ళ ముందే వాళ్ళ ముందే అంటే వాళ్ళను ఇట్లా వెనక కూర్చున్న అమ్మాయిలు మా పాపను కూడా 2 సార్లు భవ్య ముందు కూర్చుంటారా అంటే అంకుల్ నాకు వెనకనే మంచిగా ఉంది నాకు ముందు బాగాలేదు ముందు కూర్చొని అంటే ఆ పక్కన ఉన్న అమ్మాయిలను ఆ తొడల మీద చేయేసి రుద్దుడు చెస్ట్ మీద చేయేసి రుద్దుడు ఆ డ్రైవింగ్ చేసినట్టు చేసి వాడు అంత కామపీస లేక చేద్దంటే నా బిడ్డ కూడా ఒక 3-4 సార్లు వాడిని నిలదీసి అడుగుడు కూడా జరిగింది కదా. అది కూడా అమ్మ నా బిడ్డ ప్రతి ఒక్కటి చేసుకుంది. నా దరిద్రానికి నాకు ఈ 18వ తారీఖు అయితే పరీక్షలు అయిపోతుంది, ఒక్కటే నా బిడ్డ మంచిగా చదవాలి 10th ఒకటి అయిపోతే అది నా మెడల మించని పోతుంది. వీడికి వచ్చినాక మంచి కాలేజీలో జాయిన్ చేసుకొని నా బిడ్డను గొప్ప గొప్ప చదువులు చదివించుకొని నా బిడ్డను ఎన్నో పెడతాను అనుకున్నా నాది నేను అనుకున్నది ఒకటైతే వీళ్ళు చెల్లి ఇంకా తను వైష్ణవి ఉన్నారు కదా ఇద్దరిని ఒకటే చోట పాతి పెట్టమని రాశారు, సమాధి చేయండి అన్నట్టుగా చెప్పారు. మరి అది జరిగిందా? లేదమ్మా ఒప్పుకోం కదమ్మా. ఓకే కరెక్ట్. అంటే మరి ఇలా రాయడం వెనకాల వాళ్ళ ఉద్దేశం ఏమై ఉండొచ్చు అంటారు? అంటే స్నేహితులు అని నమ్మించడానికి. అక్కడ నాకు ఒకటే అమ్మ నా బిడ్డను కౌన్సిలింగ్ కి ఎందుకు తీసుకుపోయింది తీసుకున్న పోయిన కాడ నాకు కౌన్సిలింగ్ తీసుకెళ్ళినంత తప్పు అక్కడ తీసుకుపోయినా కనీసం మా మమ్మల్ని పిలవాలి కదమ్మా, పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయాలి కదా, అట్లా ఎందుకు చేయలేదు? అసలు ఆడ తీసుకుపోయినాక నా బిడ్డతో ఏం మాట్లాడిల్లు ఏం చేసిర్రు? 10 గంటల వరకే శవాన్ని మాకు ఎందుకు అట్లా చచ్చిపోయిందని ఇట్లా అట్లా అదే ఆటో డ్రైవర్ ఆ వైష్ణవి వాళ్ళ డాడీకి ఫోన్ చేసి చెప్పిన దాకా కూడా మాకు నేను పోయి అక్కడ చూసినాక కూడా నా బిడ్డకు అసలు నమ్మలేని నేను పోయి కొంచెం నాకు పాపకు యాక్సిడెంట్ అయిందనేసరికి నాకు కొంచెం ఇట్లా హార్ట్ అటాక్ యాక్సిడెంట్ అని చెప్పేసరికి నా బిడ్డకి ఏమైందని దబదబా ఇంట్లో 10,000 ఉంటే పట్టుకొని కిందికి దిగేసరికి కొంచెం నాకు అంతే తల తిప్పినాడు కింద పడిపోయినా. అదే కొంచెం ఇంకొక 2-3 గంటల సేపు నా బ్రెయిన్ కొంచెం పనిచేయలేమని అడిగి పోయినాక కూడా నా బిడ్డ కాడ ట్రీట్మెంట్ జరుగుతుందో ఏమో అని పోయి ఇట్లా ముద్దించుకొని నా బిడ్డ నాతో మాట్లాడతాను నేను ఒక్క ఆలోచన మీద ఉండగా నా బిడ్డ చచ్చిందని కనీసం అక్కడ బయటికి తీసుకొచ్చింది అనిపించలేదు. అసలు నాకు నమ్మలేకుండా వాళ్ళంతా నా బిడ్డను అట్లా చేసి నా చేతికి ఒప్ప చెప్పిండ్రు.
సో గురుకుల పైన ఏమైనా కంప్లైంట్స్ ఇంతకు ముందు ఉన్నాయి, నువ్వు చదివావా? అంటే అమ్మ నాన్న అంటే తెలియకపోవచ్చు, నీకు తెలుసా గురుకుల పైన ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయని తెలుసు కదా? మరి ఎప్పుడు నువ్వు చెల్లిని అడగలేదా ఇలా ఏమైనా మీ హాస్టల్లో జరుగుతున్నాయి అమ్మతో అన్నావంట కానీ నీతో ఎప్పుడు చెల్లి నేను వీళ్ళతో ఎప్పుడు ఎప్పుడు చెప్పలేదు? మేమిద్దరం ఓకే, నీతో ఎప్పుడు చెల్లి షేర్ చేసుకోలేదు. వాళ్ళిద్దరు నిజంగానే చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇద్దరు మంచిగా మాట్లాడుకుంటారు, నోట్స్ రాసుకుంటారు, మంచిగా ఉంటుంది. ఒకవేళ బాగా ఇంటికి వచ్చింది అనుకో ఫోన్ చేసుకుంటే ఇంటికి రా అంటది. ఇద్దరు ఒకసారి వెళ్తే ఒకసారి ఇంటికి వస్తారు. అదే అమ్మ, అక్కడ మొత్తానికి ఆ 4 హాస్టళ్ళ మీద ఏదో నా బిడ్డ చూసింది, నా బిడ్డ బయటకు వస్తుంది, వార్డెన్ మేడం శైలజారెడ్డిని బయటికి తీస్తుంది, అవి ఉన్న తీగలాగితే డొక్కగలుగుతుంది, భవ్య ఒకటి వస్తే ఇంకా మాకు ఏది ఉండదు అన్నట్టుతోటే మధ్యాహ్నం పోయి నా బిడ్డను స్కూల్ నుంచి తీసుకొచ్చి ఆ 10 గంటల దూపు నా బిడ్డను చేసిరు, చంపిను, నా చేతిలో పెట్టిందమ్మా. నేను ఒకటే కోరుకుంటున్నా, శైలజారెడ్డిని బయటికి గుంజాలి, ఇంకా నా బిడ్డ లాంటి పిల్లలకు ఇంకెవ్వరికి ఏం కావద్దు. ఆ ఉన్న 4 హాస్టళ్ళు కూడా ఆమె నుంచి జరిగిన దాని గురించి దీని గురించి చూసుకుంటే ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? కొంచెం క్లారిటీ వచ్చిందా అక్కడ అసలు ఏం జరుగుతుందని? గతంలో కూడా చాలా మంది ఆడపిల్లలు చాలా మంది కడుపు నొప్పి వస్తుందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళడం, చచ్చిపోయారని చెప్పడం, ఇలాంటివి జరుగుతున్నాయి. అది కూడా ఎక్కువగా గురుకుల అనే పేరే. మరి గురుకుల అనేది ఇంత పెద్ద బ్రాండ్ పెట్టుకుని ఏంటి వెనకాల అమ్మాయిల్ని చంపేసి ఇలాంటి స్మగ్లింగ్స్ ఏమైనా చేస్తున్నారా గురుకుల వాళ్ళు? సో గురుకుల గురించి తీయాల్సిందే, తీయండి, ఖచ్చితంగా తీయండి. డబ్బులకు అమ్ముడు పోతున్నారా లేకపోతే ఇంకేమన్నా మాట్లాడడానికి ఏజ్ ఒక్కటే సరిపోదు అని అంటే కాదు, అనుభవం ఉంటే చాలు దేనికైనా సరే. ఒకసారి వచ్చి ఆ తల్లిదండ్రుల ఆవేదన చూడండి. ఆ తల్లి ఎంత 13 రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా నా కూతురు సరే చనిపోతే చనిపోయింది, కనీసం ఆమె చనిపోయాకైనా ఆమె చావుకైనా సరే న్యాయం జరగాలి కదా. అది హత్య అని చెప్తున్నారు అని అంటే చూస్తే తెలుస్తుంది, వింటే అక్కడ ఆడ ఉన్న మిగతా పిల్లల తల్లిదండ్రులు ఉంటారు కదమ్మా, వాళ్ళ కాడికి కూడా పోయి మీరు ఒకసారి కనుక్కోండి. నా బిడ్డ అక్కడ అసలు ఆ హాస్టల్ మేడం ముఖం చూసో వాళ్ళ వంట చేసే రకాలను చూసో కాదు, వచ్చే పిల్లలు కూడా వాళ్ళు ఉన్నది. నా ఆడ ఫస్ట్ వచ్చే తల్లిదండ్రులు ఇక్కడ కోడి భవ్య ఉంటుంది అట, ఆమె 7 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటుందట, ఆమె కన్న పిల్లల్ని చూసుకున్నట్టు ఒక్క పాప కూడా తినకుండా నిద్రపోతే ఆ పాపను పండుకున్న పాపను కూడా లేపి అన్నం తినబెట్టి పడుకోబెడుతుంది నా బిడ్డ. చిన్న చిన్న పిల్లలు అయితే మీకు ఫోటోలు చూపించిన కదా, ఆ పిల్లల బెడ్షీట్లు, వాళ్ళ స్నానాలు, వాళ్ళ తిండి, ప్రతి ఒక్క బాధ్యత ఈ శైలజ మేడం చూసుకోను, ఈ హాస్టల్ మేళ వీళ్ళు వాళ్ళ సోకులకు వాళ్ళకే సరిపోతుంది. అక్కడ నా బిడ్డ నడిపించేది నా బిడ్డ. వాళ్ళే ఒప్పుకున్నారు, మీ బిడ్డ అసలు ఆమె మీ పాపను మీరు మర్చిపోండి, మొత్తం ఇక్కడ ఆమెదే మేనేజ్మెంట్, ఆమె లేకుంటే ఒక పిల్లలు కూడా ఇక్కడ మీరు ఉండలేరమ్మా లలిత, మీరు ఎందుకు ఊకే అమ్మా నేను పోయినప్పుడల్లా అక్క మేడం మా పాపను మంచిగా చూసుకోండి. అసలు ఇది అంతనే మీ పాపను నడిపిస్తుంది, మీ పాపను మేము చూసుకునేది ఏంది, ఉన్న పిల్లల్నే మీ పాప చూసుకుంటానని నాతోటి అట్లా ఎన్నిసార్లు మాట్లాడేళ్ళు వాళ్ళు నాతోటి. ఆడ నా బిడ్డ నడిపించేది, అంతమంది పిల్లల్ని చూసుకునేది నా బిడ్డ. అక్కడ ఉన్న పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు అడగారు, ఎవరి ద్వారా మీరు ఆ పిల్లల్ని అక్కడ జాయిన్ చేసిర్రు అని చెప్పి ఒక్క మేడం పేరు చెప్పినా నేను దేనికన్నా నా బిడ్డ ముఖం చూసి ఆడ నా బిడ్డ ఉన్నదన్న ధైర్యం చూసి ఇంకో 10 మంది పిల్లలు అక్కడ జాయిన్ అయ్యారు. అక్కడ చుట్టుపక్కలలోనే కూడా అడగండి, అక్కడ ఉన్న పక్కల ఎట్లా తినిపిస్తుంది, ఎట్లా చేస్తుంది, అలా ఉన్న వాళ్ళని గుండెల మీద వేసుకొని ఆడున్న వండేటోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ గుండెల మీద వేసుకొని భవ్య మంచిది కాదని వాళ్ళని గట్టిగా మాట్లాడామనండి. వాళ్ళు కూడా కొన్ని సందర్భాలు అలా చెప్పారు, భవ్య చేయబట్టే పిల్లలు అందరూ మంచిగా ఉంటారు, తినిపిస్తుంది, బట్టలు పిండిస్తుంది, బెడ్షీట్లు తలలు దూవుతుంది, పెయిన్లు అన్నీ చెప్తారు. మళ్ళీ లాస్ట్కి వచ్చినాక వాళ్ళు మంచి పిల్లలు కాదు, ఎవరితోటి ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడుతాను రమ్మ నా బిడ్డ గురించి. ఒక ఛానల్ వాళ్ళు ఆమె అంటే భవ్య ఫ్రెండ్ అట, నాకు భవ్య ఫ్రెండ్స్ అందరూ తెలుసు. నాకు ఈమె ఎవరో తెలియదు, ఛానల్ తీసుకొచ్చిళ్ళు, ఈమె ఒక అమ్మాయి చెప్పింది నేను బెస్ట్ ఫ్రెండ్ అని. బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ కాదు, అంజనేయుల అనే వాళ్ళ బిడ్డ అంట. ఆ పిల్ల అల్లా హాస్టల్లో ఉన్నారు కదా అమ్మ, ఇంకా వాళ్ళే ఇక వాళ్ళ వంట చేసేటోళ్ళు ఉన్నారు కదా కుక్ వాళ్ళు, వాళ్ళతోటే కదా వాడు నైట్ టైంలో పోయేది. పిల్లలకు తిండి ఉంచక ఏముంచక ఆయన కోసం బాక్సులలో తీసి దాచిపెట్టి పాప బయటికి తీసింది. ఆ బాక్సులలో ఎందుకు దాచిపెడతానా అంటే అంకుల్ కోసం ఎందుకంటే అది మా కోసం, పిల్లలు తినాలే కదా ఇంకా అని అంటే ఆయనకు సపోర్ట్ చేసి ఆయనకి అట్టి పండ్లు తీసుడు, పెరుగులు తీసుడు,
కూరలో తీసుడు అయితే దాచిపెట్టుడు భవ్య రాగానే బిహేవియర్ ఏంటంటే ఏదన్నా చూస్తే ఖచ్చితంగా మర్చిపోయేది Direct ఎక్కడిది అంటే నిలదీసి అడిగేస్తుంది అక్కడనే నిలదీస్తుంది, నిలదీసే తత్వం అయితే. అమ్మ మీకు ఆ పాప ముఖం చూస్తే మీకు అర్థమైతే ఆమె ఎట్లుంటది ఏంది అనేది మీకు చూపించినగా ఆమె ఇప్పుడు నా బిడ్డ ఫోటో అక్కడ ఆ ముఖం చూస్తే మీకు అర్థమవుతుంది ఆమెకి ఎంత ధైర్యశాలి, ఎంత గట్టిగా ఉంటుంది, ఎంత గట్టిగా మాట్లాడుతుంది. నా కొడుకుని పక్క పెట్ట అదే నా కొడుకు, నాకు తెలియదు నా కొడుకే నాకు ఇప్పుడు నాకు దూరం అయిందని నేను ఇన్ని రోజులు కానీ కానీ ఎంత మేమైతే పోరాడినా వదిలిపెట్టామమ్మా. ఆమె అంత మెల్లగా వదిలిపెట్టొద్దు, ఆమె అంత వదిలిపెట్టొద్దు ప్రశాంతంగా ఉంటుంది, మంచిగా ఇంత తింటానాలే ఆరాంగా నిద్రపోతానాలే. ఇన్ని 13 రోజుల కంచి మాకు తిండి నిద్ర లేకుండా మేము చేస్తాను. ఆమె అనుకుంటా వీళ్ళు పిచ్చోళ్ళు 4 రోజులు గిట్నే ఇట్లా అటు చేస్తారు, వచ్చిన వాళ్ళ మీద ఏదో మాట్లాడతారు, ఏమైనా 4 రోజుల తర్వాత మమ్మల్ని మర్చిపోతారులే మేము మంచిగా. ఆమెను ఎంతవరకు గుంజుతామో ఏడికి పోతామో అది మేము నిర్ణయం తీసుకుంటామో, గవర్నమెంట్ తీసుకున్నా తీసుకోకుండా మేము వాళ్ళ సంగతి చూసినాకనే నేను బతికున్నాగానే అయితే నా బిడ్డకైతే నా బిడ్డ సావుకైతే నేను అన్యాయం కానీ నా బిడ్డ చచ్చిందని వాళ్ళు ఒప్పుకుంటేనా ఏం లేదు, లేకుంటే మేమే చంపినామని వాళ్ళు ఒప్పుకుంటేనా ఏం లేదు. ఆ రిపోర్ట్ కూడా ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రానియట్లేరు వాళ్ళు, రానియట్లేరు. ఇప్పుడు 13 రోజులు అవుతుందా, 13 రోజుల కాంచి మాకు రానియట్లేరు. ఆ రిపోర్ట్ను కూడా వాళ్ళు ఏదో తిరిగా రాసి ఇస్తారు. ఆ తిరిగి రాసింది కూడా రిపోర్ట్ కరెక్ట్ రాకుంటే మాత్రం ఇక మేము ఏం చేస్తున్నారు, రిపోర్ట్ కూడా చేంజ్ చేయొచ్చు. రిపోర్ట్ కూడా చేంజ్ చేస్తారు, గిన్ని చేంజ్ చేసిన ఇంకా వాస్తవాలు కళ్ళకు కట్టినప్పటికే చేంజ్ చేసి మాట్లాడుతున్నారు. రిపోర్ట్ ని చేంజ్ చేయడం అంత వాళ్ళకి అంత కష్టమైన పని కాదు నాకు తెలిసి. సో మీరు ఎవరు కనీసం ఇప్పుడు సీఎం ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడే ఛాన్స్ ఉంది ఇప్పుడు, ఇదివరకు అయితే లేదు. మనము ఆన్లైన్లో పెట్టడము లేకపోతే రికమెండేషన్ ద్వారా ఆయనను కలవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సీఎంని డైరెక్ట్ కలిసే అవకాశం ఉంది కదా, మరి మీరు ఆయన వరకు తీసుకెళ్ళలేదా? ఇది మరి చేయాల్సింది కదా అంకుల్, ఎందుకనంటే ఇది డీలే చేసే విషయం కాదు. ఆమె చేసిందే మేము 3వ రోజు దానం చేసినాం అమ్మ. 3వ రోజు దాన సంస్కారాలు 3వ రోజు అయినాయి. ఇక మొన్న 5వ రోజు 9వ రోజు నిన్న దినాలు అయిపోయినాయి. అమ్మ పోయి మేము చేసే వరకు చేస్తాం, వాళ్ళు తీసుకోకుంటే ఆ శైలజ రెడ్డిని ఏం చేయాలనో మేము అది చేస్తామమ్మ. కుమారి ఆంటీ హోటల్ గురించి చూసే ఉంటారు కదా అందరూ, దాని గురించి సీఎం సార్ మరి ఫోన్ చేసి ఆయన హోటల్ ఆపించినందుకు మాట్లాడారు. ఎంతో మంది ఎమ్మెల్యేలు వీళ్ళు కూడా రావడం జరిగింది అక్కడికి, వచ్చి మాట్లాడి ఆమె పని ఆమె చేసుకొని ఇవ్వనని. ఆ విషయానికే మీరు అంత ముందు పడినప్పుడు ఒక ఆడబిడ్డ చనిపోయింది, 2 ఆడబిడ్డలు ఒకటేంటి 2 ఒకటేసారి చనిపోయారు అన్నప్పుడు కనీసం ఈ విషయంలో ఏం జరిగింది ఏంటి అనేది కూడా గ్రహించలేకపోతున్నారు. ఈ విషయంలో మీకు బాధ అనిపించింది సార్? ఏంటి ఈ విషయంలో మాట్లాడుతున్నారు కానీ నా కూతురు విషయంలో మాట్లాడలేకపోతున్నారు అని? నా దగ్గరికి ఎవరు రాలే ఇంతవరకు, ఏది లేదు. ఇప్పుడు మాకు ఆ కోర్టులో అయిపోయి అది కూడా వస్తుంది, పోస్ట్ మార్టం చేసింది కూడా గ్యారంటీ అయితే మాకు నమ్మకం ఉంది. చూస్తాం ఇంకా 4 రోజులు ఏం చేసేవి మేము చేస్తాం. కేసు ఎవరు నమోదు చేశారు? ఎఫ్ఐఆర్ ఎవరు ఫైర్ చేశారు? వాళ్ళే చేశారు. ఓకే, అంటే మాకు వీళ్ళ మీద అనుమానం ఉంది అని మీరు పెట్టారా? నేను పెట్టాం. సో అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? పోలీసులు ఏం లేదా మేడం అక్క, మొత్తం పోలీసులు కూడా వాళ్ళకి సపోర్ట్ ఉంది. మేమేమన్నా అంటే మీరు ఈ పలానా పర్సన్ మీద మాకు అనుమానం ఉంది అన్నప్పుడు తీసుకున్నారా? తీసుకున్నారు. ఇంతవరకు అరెస్ట్ కూడా చేయలేదు. ఫోన్ చేస్తే మొన్న బోర్డింగ్ సిఐ ఫోన్ చేసిన, ఫోన్ చేస్తే మీకు అవసరం మేము చేస్తాం కదా, ఇంకా ఏం రిపోర్ట్స్ బయటికి రాలేదు, మేము ఎట్లా చేస్తాం మాకు తెలియకుండా వాళ్ళే మాకు రివర్స్ మాట్లాడతారు, సీరియస్ అవుతారు మా మీదకి. సీరియస్ అవుతున్నారు. 13 రోజుల నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, మళ్ళీ రిటర్న్ మీ మీదే సీరియస్ అవుతున్నారు. సో నువ్వు వెళ్ళావా సిఐ గారు? పేరేంటి సార్ది? రికార్డు కూడా ఉంది, ఆయన రికార్డు ఉంది కానీ నేను రికార్డింగ్ చేసుకున్నాం. ఆయన ఏం మాట్లాడారు సార్? మేము అడిగినాం, అదే ఆటో ఆయన ఉండే కానీ నెంబర్ అక్కడ ఉంది. అయితే బాబాయ్కి ఇచ్చి బాబాయ్ ఇట్లా ఆయనకు ఫోన్ చేయన్నా, రింగ్ అయింది, ఫోన్ ఎత్తిండు. అలా అంజలి రాగానే అవును అన్నాడు. ఇట్లా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ అని ఫోన్ కట్టేసి స్విచ్ ఆఫ్ తీసుకున్నాం ఫోన్ ఎమ్మటే. అయితే ఇట్లా సేఫ్ ఫోన్ చేసాం, సార్ మేము ఇట్లా ఏమి తీసుకోలేదు, కస్టడీ తీసుకోవాలంటే మీరు ఎవరని మా చెప్తానికి రిపోర్ట్స్ అక్కడ మేము ఇట్లా తీసుకుంటాం, మీరు చెప్పేటోళ్ళ మాకు అంటే, సార్ మీ సేవ్ అంటే. అయితే ఆ రోజు మా మామయ్య కోసం వెయిట్ చేసినాం. ఆ రోజు మీ మమ్మీ మీ వాళ్ళ కోసం వెయిట్ చేసిళ్ళు. అప్పుడు నా మాట విన్నారా మీరు? ఇప్పుడు మీ మాట ఎందుకు వినాలి?
అని రివర్స్ మాట్లాడతాం. మేము పోయి మీ వాళ్ళు ఆడుకోండి, అప్పుడు ఆ రోజు నా మాట వింటే నేను చేస్తుండేది ఒకటి, ఆ రోజు నా మాట ఏం లేదు, ఈరోజు కూడా నాతో అని అంటాడు సిఐ. ఓకే, అంటే మీరు ఆ రోజు ధర్నా చేసినప్పుడు ధర్నా చేసినప్పుడు ఓకే హాస్టల్కి మార్నింగ్ 6కి వెళ్ళినప్పుడు నలుగురే పైకి వెళ్ళాం. మేము నలుగురం ఉన్నాం, మీడియా వాళ్ళు ఎవరు లేరు. ఏమన్నా లోపల పంపిస్తారు, అయిపోయినా బయటికి వచ్చి బాడీ మాకు ఇస్తారు. మాకు అట్లా వద్దు, అందరు రావాలి, మా సైడ్ ఒక లాయర్ ఉన్నాడు, ఆయన అందరు వస్తారు. ఆగనానని ఒక 6 నుంచి వెళ్ళి 10 వరకు ఆపినాం. అప్పటికి నా చేసి ఇట్లా అంటాను. ఓకే, పైకి వెళ్ళావా చెల్లి రూమ్ లోకి? సో అక్కడ ఏమన్నా అంటే కొన్ని చూపించారు, రియల్ ఫేక్ నాకు తెలీదు, ఏవో లెటర్స్ చూపించారు, ఇంకేంటంటే కార్డులు చూపించారు. ఏం లేవు, మేము ఫస్ట్ అయిపోయినాం ఏం మళ్ళా ఏమన్నా డోర్ ఉంటాయిగా, అది వేసుకున్న డోర్ నా రూమ్ లా డోరు ఫస్ట్ రోజు ఉంది, ఏమంటారు గుళ్ళెం ఉంటాయి, అది ఫస్ట్ రోజు ఉంది, లాక్ చేసి ఉన్నాయి. ఫస్ట్ రోజు మంచిగా ఉంది, సెకండ్ అయిపోయే వరకు తీసేసి అది ఫోటో కూడా తీసుకున్నాం మేము పోయిన రోజు. తీసుకున్న ఫోటో కూడా ఉంది, తీసుకున్నాం. దాని స్క్రూలు ఉంటాయి, స్క్రూలు 2 పీకి తీసేసి మార్నింగ్ ఇలా వరకు. ఆ రోజు ఫస్ట్ డే ఉన్నాయి, సెకండ్ డే లేవు అవి. ఓకే, అదొకటి. మళ్ళీ రూమ్ లో ఏమైందంటే ఎవరు లేవు, చిట్టి ఒక్కదాన్ని. వైష్ణవ్ రైటింగ్ వైష్ణవ్ అన్నారు, వైష్ణవ్ రైటింగ్స్ బుక్స్ లేవు ఒకటి కూడా, భవి ఇవన్నీ ఉన్నాయి.